ఏంటి పెళ్లి చూపులు మీకు కాదు మా తమ్ముడికి. చా మరి నువ్వెందుకు ఇంత కాస్ట్లీ చీర కట్టు? అయినా మీ ఇద్దరు రెడీ, నేను రెడీ అవ్వకపోతే సమానత్వం ఉండదు. బాబు మీ సమానత్వానికో దండం. ఎంతసేపు కావాలంటే అంతసేపు రెడీ అయ్యండి. సర్లే. ఏంట్రా తమ్ముడు టెన్షన్ పడుతున్నట్టున్నావు? మీ షేర్ కాను నా పెళ్లి చూపుల్ని ఆఖరి చూపులు చేస్తాడు అని భయంగా ఉంది. ఏం కాదులేరా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. దీనికి దిక్కు లేదు కానీ ఇది నన్ను చూసుకుంటుందంట. నేను చూసుకుంటాలేరా. నా బాధ కూడా అదే. వెళ్దామా బావా? 2 నిమిషాలు వెయిట్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్ రాఘవ్ గడు వస్తున్నాడు. రాఘవ్ ఎందుకండి? మీ తమ్ముడు తోడు నువ్వు ఉన్నావు, నాకు తోడు రాఘవ్ గడు వస్తాడు. అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం నేను వచ్చేసా. వచ్చావా? షర్ట్ బాగుందిరా. థ్యాంక్ యూ సమానత్వం. సరే వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్దామా బావా? 3000 ఫోన్ పే చేస్తే వెళ్దాం. ఎందుకు? నా శాలరీ 90,000, అంటే రోజుకు 3,000. ఫుల్ డే లీవ్ పెట్టాను కదా, అది చేస్తే వెళ్ళిపోదాం. మొదలెట్టేశాడు. స్టార్ట్ చేశారా? మీరు డబ్బులు పే చేస్తే స్టార్ట్ చేద్దాం. అసలే సమానత్వం. బావా బ్యాంక్ సర్వర్ బిజీ వస్తుంది బావా. సరే అది ఫ్రీ అయ్యాక వెళ్దాం. మరి ముహూర్తం? మరి సమానత్వం అక్క. అబ్బా నేను చేస్తానులేండి, పదండి. పదరా. ఏంట్రా రాఘవ, క్యాబ్ ఒకటి ఏసీ పెంచమంటే పెంచట్లేదు. అందుకే అరే బామది, క్యాబ్కి 1000 రూపాయలు అయింది. నీది మీ అక్కది కలిపి 500 కొట్టేస్తే లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పటిది వెళ్ళేటప్పటిది కలిపి 1000 రూపాయలు కొట్టాను, పదండి. అలా ఎలా కుదురుతుంది? రిటర్న్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కదా. నాకు తెలిసే ఇది అలాగే జరుగుద్ది, నేను రానా. ఆగరా. అబ్బా ఇంటికి వెళ్ళాక లెక్కలు చూసుకోవచ్చులేండి, పదండి. మీరు అక్కడ లోపల ఫోన్ పే టాపిక్ మాట్లాడారనుకోండి, మీ మీద ఒకటే చెప్తున్నాను, పదండి. పదండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. ఏమండి, పెళ్లి కొడుకు ఆ అబ్బాయి కాదు, ఈ అబ్బాయి. ఆయన కూడా అలాగే అనుకుంటున్నారు. వీడు తీసింది కాక వీళ్ళ దగ్గర కూడా పరువు తీస్తున్నాడు. మాయ గారు, మా అక్క మా బావ ఈ ఊర్లోనే ఉంటున్నారు. మా బావల ఫ్రెండ్. ఓహో, అమ్మా నాన్న రాలేదా బాబు? వాళ్ళు ఏమండి, మా వాడు మావయ్య అంటే మీరు బాబు అంటారండి. అల్లుడు అనాలి కదా, లేకపోతే సమానత్వం పోద్ది. అబ్బాయి చాలా కలివిడి. ఇలాంటి అబ్బాయి నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం కాసేపట్లో పోతుందిలేండి. ఏంటమ్మా అంటున్నావు? లోపలికి వెళ్దామా పదండి అంటున్నాను. రండి రండి పదవేను. కూర్చోండి. అబ్బాయి ఏం చేస్తుంటాడు? అదిగో మళ్ళీ అల్లుడు గారు ఏం చేస్తుంటారు అని. మా తమ్ముడు ఆగంజు, అత్తగారు నా మీద నమ్మకంతో బాధ్యత నా నెత్తి మీద పెట్టారు కదా, ఆ బాధ్యత నేను నిరూపించుకోవాలి. అక్క బావేంటక్క బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. వీడు షేర్ ఖాన్ గా మారకపోతే చాలరా బాబు. ఇంతకీ మీ పేరేంటి? అమరేందర్. బాహుబలా? కాదండి, నాయుడు. చూడండి అమర్ రహే గారు, మా వాడి గురించి చెప్పాలంటే ముందు మీ అమ్మాయిని చూపించాలి, అప్పుడే అన్ని సమానంగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. అలాగే, అమ్మాయి కొద్దిసేపట్లో వస్తుంది, కూల్ డ్రింక్స్ తీసుకోండి. అమర్ రహే గారు, ఏంటి బాబు ఏమైంది? మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేవు.